హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం రీసెంట్గా రిలీజ్ అయిన కుబేరా మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. స్టోరీలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి. మీకు ఏ మూవీ స్టోరీ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మూవీ స్టార్టింగ్ లో కొంతమంది వర్కర్ సముద్రపు నీళ్ళల్లో ఏదో వెతుకుతూ ఉంటారు. అప్పుడే ఒక వర్కర్ వచ్చి సముద్రంలో ఏదో గ్యాస్ దొరికిందని, ఆ గ్యాస్ తో ఆయిల్ ని రెడీ చేసుకోవచ్చని చెప్తాడు. ఇది విన్న లీడర్ వాళ్ళ బాస్ అయిన నీరజ్ కి ఫోన్ చేసి చెప్తాడు. నీరజ్ ఇండియాలోనే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యి ఉంటాడు. ఈ న్యూస్ విన్న నీరజ్ అతనితో ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకండి, దీంతో మనం లక్షల కోట్లు సంపాదించుకోవచ్చు అని చెప్తాడు. ఆ తరువాత ఇతను మినిస్టర్ అయిన సిద్ధప్పకి కాల్ చేసి మీటింగ్ కి వెళ్ళిపోతాడు. నీరజ్ సిద్ధప్పతో మా వర్కర్స్ ఎన్నో రోజుల నుంచి వెతుకుతున్న గ్యాస్ దొరికింది, దాంతో కావలసిన డబ్బులు ఎంతైనా సంపాదించుకోవచ్చు అని చెప్తాడు. ఇది విన్న సిద్ధప్ప ఇందులో చాలా రిస్క్ ఉంది, ఈ టెండర్ ని నేను నీకు ఇచ్చేస్తే అందరికీ నా మీద డౌట్ వచ్చేస్తుంది అని అంటాడు. దానికి నీరజ్ మినిస్టర్ తో మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి, ఏది ఏమైనా ఆ టెండర్ మాత్రం నాకే రావాలి అని చెప్పడంతో మినిస్టర్ కూడా ఒప్పేసుకుంటాడు. ఆ తరువాత నీరజ్ తన మనుషులతో ఆ గ్యాస్ ని కనిపెట్టిన వర్కర్స్ అందరినీ చంపించేస్తాడు. ఎందుకంటే ఈ విషయం బయట ఎక్కడా తెలియకుండా ఇలా చేస్తాడు. మరుసటి రోజు ధీరజ్ మళ్ళీ సిద్ధప్పని కలిసి ఈ టెండర్ కోసం ఇంకేం చెయ్యాలి అని అడుగుతాడు. దానికి సిద్ధప్ప నీరజ్ తో మీరు మాకు 1,00,000 కోట్లు అరేంజ్ చేయండి, అందులో 50% బ్లాక్ మనీ 50% వైట్ మనీగా ఉంటే సరిపోతుంది అని అంటాడు. ఇలా చేస్తేనే మీకు టెండర్ దొరుకుతుంది అని కూడా చెప్తాడు. దాంతో ఏమీ ఆలోచించకుండా నీరజ్ దానికి ఒప్పేసుకుంటాడు. ఆ తరువాత నీరజ్ కి బ్లాక్ మనీ అయితే ఎలాగోలాగా పంపించేయచ్చు, కానీ అంత వైట్ మనీని ఎలా పంపించాలి అని అర్థం కాదు. అప్పుడే నీరజ్ వాళ్ళ నాన్న నీరజ్ తో సిబిఐ ఆఫీసర్ అయిన దీపక్ తనకి తెలుసని, ఒకసారి మా పైన రైడ్ చేసి అతను 100 కోట్లు పట్టించాడని, అతన్ని మన వైపుకి తిప్పేసుకుంటే అతని తెలివితో మనం బ్లాక్ మనీనంతా వైట్ మనీగా మార్చేయచ్చు అని అంటాడు. అలాగే దీపక్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు అని చెప్తాడు. దాంతో నీరజ్ వెంటనే జైలర్ కి కాల్ చేసి దీపక్ తో తనకి మీటింగ్ అరేంజ్ చేయమని చెప్తాడు. ఫోన్ లో నీరజ్ దీపక్ తో మీరు నాకు ఒక ఇల్లీగల్ పనిలో హెల్ప్ చేస్తే నేను మిమ్మల్ని ఆ జైలు నుంచి విడుదల చేయిస్తాను అని చెప్తాడు. దానికి దీపక్ ఒప్పుకోడు. దీపక్ నీరజ్ తో నేను నా దేశానికి ఎప్పుడూ ద్రోహం తలపెట్టను, నేనేమీ తప్పు చేయలేదు కాబట్టి న్యాయ వ్యవస్థ నన్ను విడుదల చేసేస్తుంది అని చెప్తాడు. అదే రోజు హియరింగ్ లో జడ్జి అన్ని ఆధారాలు సాక్ష్యాలు చూసిన తరువాత దీపక్ కి 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తాడు. దాంతో దీపక్ చాలా బాధపడతాడు. ఇదంతా కోర్టులో ఉన్న దీపక్ వాళ్ళ భార్య కూడా విని ఆమె కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది. దాంతో దీపక్ ఎలాగైనా నీరజ్ ని కాంటాక్ట్ అవ్వాలని ఆ తరువాత దీపక్ నీరజ్ పెట్టిన అన్ని కండిషన్స్ కి ఒప్పుకోవడంతో నీరజ్ తన దగ్గర ఉన్న పలుకుబడితో దీపక్ ని జైలు నుంచి విడిపించేస్తాడు. ఎందుకంటే ఈ దేశంలో డబ్బు ఉంటే ఏమైనా చేసేయచ్చు కదా. ఆ తరువాత దీపక్ జైలు నుంచి బయటికి వచ్చి తన భార్య కూతుర్ని కలిసి ఎంతో ఆనందిస్తాడు. ఆ తరువాత దీపక్ వెళ్లి నీరజ్ ని కలిసి ఇప్పుడు చెప్పండి నేనేం చెయ్యాలో అని అడుగుతాడు. దానికి నీరజ్ దీపక్ తో నేను ఒక మినిస్టర్ కి 1,00,000 కోట్లు ఇవ్వాలి, 50% అయితే బ్లాక్ మనీగా ఇచ్చేస్తాను, కానీ 50% మాత్రం వైట్ మనీనే కావాలి అని అంటాడు. దానికి దీపక్ నాకు కొంతసేపు టైం ఇవ్వండి అని చెప్పి ఆలోచించి కొద్దిసేపటి తరువాత నీరజ్ తో మనం 4 బిచ్చగాళ్ళని పట్టుకొని వాళ్ళ పేర్లతో 4 కంపెనీలు పెట్టి ఆ 50% డబ్బుని మొత్తాన్ని స్విస్ బ్యాంక్ కి పంపిస్తే ఆ బ్యాంక్ నుంచి ఆ డబ్బుల్ని వైట్ మనీగా మార్చి ఆ బిచ్చగాళ్ళ అకౌంట్లో వేసేస్తారు అని చెప్తాడు. ఈ ఐడియా నీరజ్ కి కూడా చాలా నచ్చేస్తుంది. నీరజ్ ఆ 4 బిచ్చగాళ్ళని వెతికి పట్టుకోమని చెప్పి దీపక్కే చెప్తాడు. దీపక్ తో పాటు నీరజ్ మనిషి అయిన పటేల్ అనే వ్యక్తి కూడా ఉంటాడు. వీళ్ళకి ఒక గుడి దగ్గర దేవా అనే ఒక బిచ్చగాడు కనిపిస్తాడు. అతని జీవితం కేవలం బిచ్చం ఎత్తుకొని తినడం తప్ప ఇంకేమీ ఉండదు. దాంతో దీపక్ మనుషులు దేవా దగ్గరికి వెళ్లి మేము చెప్పినట్లు వింటే నీకు 3 పూట్ల అన్నం పెడతాము, నిన్ను బాగా చూసుకుంటాము అని చెప్పడంతో దేవా వాళ్లతో వెళ్లడానికి ఒప్పేసుకుంటాడు. యాక్చువల్లీ వీళ్ళు ముందు నుంచే 3 బిచ్చగాళ్ళని వెతికేసి ఉంటారు. ఈ 4వ వాడే దేవా అయ్యి ఉంటాడు. ఆ తరువాత మిగిలిన 3 బిచ్చగాళ్ళని చూపిస్తారు. ఆ బిచ్చగాళ్ళ పేర్లు కేలు, దివ్య, ఖుష్బు అయి ఉంటాయి.
ఖుష్బూ ప్రెగ్నెంట్గా ఉంటుంది. వాళ్ళని కలిసిన దేవా ఎంతో ఆనందిస్తాడు. ఆ తర్వాత దీపక్ అక్కడికి వచ్చి ఆ నలుగురు బిచ్చగాళ్లతో చాలా ప్రేమగా మాట్లాడుతాడు. దాంతో దేవా ఈ దీపక్ చాలా మంచివాడని అనుకొని అతను చెప్పిన ప్రతిదీ చేస్తూ చాలా శ్రద్ధగా వింటూ ఉంటాడు. దేవా చదువుకోకపోయినా కూడా అతనికి చాలా తెలివి ఉంటుంది. దేవా ఒక్కసారి ఏదైనా విన్నా కూడా దాన్ని జీవితార్థం గుర్తుపెట్టుకునేవాడు. దీపక్ ఆ నలుగురు బిచ్చగాళ్ళకి డబ్బున్న వాళ్ళు ఎలా ఉంటారో అని చెప్పి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే దీపక్ వీళ్ళ పేర్ల మీదే కంపెనీస్ ఓపెన్ చేసి స్విస్ బ్యాంక్ ద్వారా ఆ బ్లాక్ మనీని వైట్ మనీగా వీళ్ళ అకౌంట్ లో వెయ్యాలని ప్లాన్ వేసి ఉంటాడు. వీళ్ళ ట్రైనింగ్ ఫాస్ట్ గా స్టార్ట్ అయిపోతుంది. మెల్లిమెల్లిగా వీళ్ళు బాగా బిజినెస్ మ్యాన్ లాగా రెడీ అయిపోతారు. ఆ తర్వాత వీళ్ళ పేర్ల మీద కంపెనీలు కూడా ఓపెన్ అయిపోతాయి. ఆ తర్వాత ప్రతి ఒక్క బిచ్చగాడి అకౌంట్ లో 10,000 కోట్ల డబ్బుని వేసేస్తారు. ఆ తర్వాత బ్లాక్ మనీ లాగా పంపాల్సిన 50,000 కోట్ల డబ్బుని కొంచెం కొంచెంగా కారులో పెట్టి దీపక్ ఆ మినిస్టర్ ఇంటికి పంపించేస్తూ ఉంటాడు. ఒకరోజు దీపక్ ఈ బిచ్చగాళ్ళని నీరజ్ కి పరిచయం చేస్తాడు. కానీ నీరజ్ కి అస్సలు నచ్చదు. ఎందుకంటే తన గురించి ఎవరికీ తెలియకుండా ఉండాలని ఇతను అనుకుంటాడు. ఒక్కసారి ఈ బ్లాక్ మనీ వైట్ గా మారి మినిస్టర్ వరకు వెళ్లేంత వరకు ఈ బిచ్చగాళ్ళని పెట్టుకొని ఆ తర్వాత వాళ్ళని కూడా చంపేయాలని నీరజ్ ప్లాన్ వేస్తాడు. ప్రస్తుతానికైతే వీళ్ళ అకౌంట్లో డబ్బులు అయితే వచ్చేస్తాయి. కానీ ఆ డబ్బులు మినిస్టర్ అకౌంట్కి ఎలా పంపించాలో అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. ఫస్ట్గా కేలు అకౌంట్లో నుంచి బయోమెట్రిక్ ద్వారా దీపక్ ఆ మినిస్టర్ అకౌంట్లోకి డబ్బునంతా పంపించేస్తాడు. ఈ విధంగా దీపక్ మెల్లిగా కొంచెం కొంచెం అమౌంట్ పంపించాలని అనుకుంటాడు. డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన తరువాత దీపక్ మనిషి కేలుని సముద్రం మధ్యలోకి తీసుకుని వెళ్లి అతన్ని చంపేస్తాడు. ఈ విషయం దీపక్ కి కూడా తెలిసి ఉండదు. అలాగే మిగిలిన ముగ్గురు బిచ్చగాళ్ళు కేలు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎంతసేపైనా కేలు రాకపోవడంతో దేవా దీపక్ కి ఫోన్ చేసి కేలు మీతోనే కదా వచ్చాడు, ఇంకా ఎందుకు తిరిగి రాలేదు అని అడుగుతాడు. దీపక్ కూడా చాలా భయపడి నీరజ్ కి ఫోన్ చేసి మీతోనే కదా వచ్చాడు ఇంకా రాలేదేంటి అని అడగగానే దానికి నీరజ్ కేలుని మేము చంపేశాము, ఎందుకంటే ఎలాంటి ప్రూఫ్స్ నేను వదలాలని అనుకోవడం లేదు అని అంటాడు. ఇది విన్న దీపక్ షాక్ అయిపోయి ఇలాంటి పనులు నేను ఇంకా చేయను అని చెప్పి అంటాడు. దానికి నీరజ్ దీపక్ తో అయితే నువ్వు జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండు, నువ్వు లేకుండా నీ భార్య కూతురు ఈ సమాజంలో ఎలా ఉంటారు అని చెప్పి బెదిరిస్తాడు. దాంతో చేసేది ఏమీ లేక దీపక్ తనకి నచ్చకపోయినా కూడా ఆ పని చేయడానికి ఒప్పేసుకుంటాడు. మరుసటి రోజు దివ్య అకౌంట్లో నుంచి కూడా డబ్బులు మినిస్టర్కి పంపించేస్తారు. దివ్యాని కూడా వీళ్ళు తీసుకుని వెళ్ళి చంపేస్తారు. దేవాకి ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావడం లేదు అని అర్థమైపోతుంది. కానీ అతను ఎవ్వరికీ చెప్పుకోలేని స్థితిలో ఉంటాడు. అలాగే మెల్లిమెల్లిగా ఖుష్బూతో దేవాకి మంచి ఫ్రెండ్షిప్ అయిపోతుంది. ఈ బిచ్చగాళ్ల పైన ఒక కన్నేసి పెట్టే నీరజ్ మనిషి అయిన పటేల్ ఫుల్గా తాగేసి ఒకరోజు ఖుష్బూతో బలవంతం చేయబోతాడు. దాంతో దేవా వెళ్లి ఖుష్బూని కాపాడి ఆ వ్యక్తిని దూరంగా తోసేసి వీళ్ళిద్దరూ ఒక వాష్రూమ్లోకి వెళ్లి దాక్కుంటారు. మరుసటి రోజు దీపక్ దేవాని తీసుకువెళ్ళడానికి వస్తాడు. దేవా దీపక్ ని నమ్మడంతో అతను తలుపు తీస్తాడు. దీపక్ చెప్పడంతో దేవా ఆఫీస్కి అని చెప్పి బయలుదేరుతాడు. ఈసారి దీపక్ దేవా అకౌంట్లో నుంచి డబ్బుని ట్రాన్స్ఫర్ చేయాలని చూస్తాడు. కానీ అంతకంటే ముందు దేవా పేరు మీద కంపెనీ పెట్టడానికి వాళ్ళకి హెల్ప్ చేసిన ఒక ఆఫీసర్ని కలవడానికి వెళ్తారు. అతనికి డబ్బులు ఇవ్వడానికి వెళ్తారు. దాంతో దేవా ఆ కంపెనీ ఓనర్ లాగా రెడీ అయ్యి ఆఫీసర్కి చాలా డబ్బులు ఇచ్చి డైరెక్ట్గా దీపక్ దగ్గరికి వచ్చేస్తాడు. ఆ తరువాత దేవా దీపక్తో నిన్న రాత్రి నీరజ్ మనిషి ఖుష్బూని బలవంతం చేయబోయాడు అని చెప్పేస్తాడు. ఇది విన్న దీపక్కి చాలా కోపం వస్తుంది. కానీ అతను నీరజ్ మనిషి కావడంతో ఇతను అతన్ని ఏమీ అనలేకపోతాడు. ఆ తరువాత బయోమెట్రిక్ ద్వారా దేవా అకౌంట్లో ఉన్న 10,000 కోట్లని దీపక్ మినిస్టర్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. ఆ తరువాత నీరజ్ మనిషి దేవాని చంపడానికి తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడే అతను దేవాని షూట్ చేయబోతుంటే ఇతనికి దీపక్ ఫోన్ వస్తుంది. దీపక్ ఇతనితో దేవాని చంపకండి, అతని బయోమెట్రిక్ ఫెయిల్ అయిపోయింది అని చెప్తాడు. దాంతో ఫోన్లో మాట్లాడి ఇతను వెనక్కి తిరిగి చూడగానే అక్కడ దేవా ఉండడు. దేవా అక్కడి నుంచి పారిపోయి ఉంటాడు. ఇది చూసిన పటేల్ షాక్ అయిపోతాడు. మరోవైపు మనం దేవాని చూస్తాం. దేవా పరిగెత్తుకుంటూ ఒక రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసి ఉంటాడు. అక్కడ దేవాకి ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ
అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ కోసం తన ఫ్యామిలీ వాళ్ళందరినీ వదిలేసి ముంబైకి వచ్చేసి ఉంటుంది. కానీ ఆ అబ్బాయి మాత్రం ఆమె కోసం వచ్చి ఉండడు. అతను ఈమెని మోసం చేసేసి ఉంటాడు. ఈ అమ్మాయి పేరు సమీరా అయ్యి ఉంటుంది. అప్పుడే ఉన్నట్టుండి దేవా స్పృహ తప్పి కింద పడిపోతాడు. దేవా చూడడానికి బిచ్చగాడిలాగా ఉండడు. అతను ఒక మామూలు మనిషిలాగా ఉండడంతో సమీరా అతనికి హెల్ప్ చేస్తుంది. దేవా ఆకలి వేస్తుంది అని అనడంతో ఆమె అతనికి తినడానికి చాక్లెట్స్ ఇస్తుంది. ఆ తరువాత సమీరా తన ఫ్రెండ్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళలేను, నేనేం చెయ్యాలి అని అడిగితే దానికి ఆమె ఫ్రెండ్ నువ్వు నా రూమ్కి వచ్చేయి అని పిలుస్తుంది. దాంతో దేవా ఈమె వెనకే వెళ్తూ ప్లీజ్ మీరు ఒక్కసారి మీ ఫోన్ ఇవ్వండి, నేను మా ఓనర్కి ఫోన్ చేస్తే ఆయన వచ్చి నన్ను తీసుకొని వెళ్ళిపోతారు అని అంటాడు. యాక్చువల్లీ దేవాకి ఇదంతా నీరజ్ మనుషులే చేస్తున్నారని, దీపక్కి ఏమీ తెలియదని, దీపక్ తనని ఎలాగైనా ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతాడని అతని నెంబర్ గుర్తు పెట్టుకొని మరీ దీపక్కి ఫోన్ చేస్తాడు. కానీ దీపక్ దేవాని వెతకడంలో బిజీగా ఉండడంతో ఫోన్ ఎత్తాడు. అప్పుడే సమీరా ఫోన్ తీసుకొని స్విచ్ ఆఫ్ చేసేస్తుంది. ఆ తరువాత ఆమె వెళుతూ ఉంటే దేవా సమీరాతో నాకు చాలా ఆకలిగా ఉంది, మీరు నన్ను ఆ మస్జిద్ దగ్గర వదిలేస్తే మీకు పుణ్యం ఉంటుంది, ఈరోజు శుక్రవారం అక్కడ తినడానికి ఫుడ్ దొరుకుతుంది అని అంటాడు. దాంతో సమీరాకి అతని పైన జాలి వేసి అతన్ని మస్జిద్ దగ్గర వదిలేసి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ తరువాత దీపక్ ఇంటికి వచ్చి చూస్తే తన ఫోన్లో దేవా పెట్టిన వాయిస్ మెసేజ్లు ఉంటాయి. దాంతో ఇతను వెంటనే సమీరా నెంబర్ని ట్రాక్ చేసి సమీరా ఉన్న ఫ్రెండ్ ఇంటికి వెళ్తాడు. అక్కడ సమీరాకి దేవా ఫోటోని చూపించి ఈ అబ్బాయితో నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి సమీరా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ సమీరా ఈ అబ్బాయితోనే ఇక్కడికి వచ్చేసింది అని అనుకుంటారు. దాంతో సమీరా దీపక్ ని బయటికి తీసుకుని వెళ్లి జరిగిందంతా చెప్తుంది. ఇది తెలుసుకున్న నీరజ్ మనుషులు వెంటనే ఆ మస్జిద్ దగ్గరికి వెళ్తారు. అక్కడ దేవా ఫుడ్ తినడానికి కూర్చొని ఉంటాడు. వీళ్ళని చూసిన దేవా సముద్రంలోకి దూకేస్తాడు. మరుసటి రోజు దేవాకి స్పృహ రాగానే అతను సముద్రపు ఒడ్డున పడి ఉంటాడు. మరోవైపు సమీరాని కూడా తన ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ ఇంటి నుంచి తరిమేసి ఉంటారు. దాంతో ఈమె హాస్టల్ కోసం వెతుక్కుంటూ ఉంటే సమీరాకి మళ్ళీ దేవా కనిపిస్తాడు. దేవా ఆమెని చూసి మళ్ళీ ఈమె వెంట పడతాడు. దాంతో సమీరాకి పిచ్చ కోపం వచ్చి అతనిపై కోప్పడుతుంది. మరోవైపు నీరజ్ దీపక్కి ఫోన్ చేసి తొందరగా డబ్బులు ట్రాన్స్ఫర్ చెయ్యమని ఫోర్స్ చేస్తూ ఉంటాడు. దాంతో దీపక్ ఈసారి ఖుష్బూ అకౌంట్లో నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని అనుకుంటాడు. డబ్బులు ట్రాన్స్ఫర్ అవ్వగానే ఖుష్బూని కూడా చంపేయాలని అనుకుంటాడు. దీపక్కి తను తప్పుడు మనుషులతో చెయ్యి కలిపేశాను అని చాలా గిల్ట్గా ఉంటుంది. ఆ తరువాత దేవా బిచ్చగాళ్ళందరినీ పెట్టిన చోటుకి వచ్చి దీపక్ గురించి అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే దీపక్ ఇతన్ని ఎలాగైనా ఈ ప్రాబ్లంలో నుంచి బయట వేసేస్తాడు అని దేవా నమ్ముతాడు. అప్పుడే గార్డ్ దీపక్ కి ఫోన్ చేసి దేవా ఇక్కడికి వచ్చాడు అని చెప్పడంతో దీపక్ అక్కడికి వెళ్తాడు. కానీ దీపక్ తో పాటు నీరజ్ మనుషుల్ని చూసిన దీపక్ మరియు నీరజ్ అందరూ కలిసి ఉన్నారు అని అర్థమైపోతుంది. దాంతో దేవా అక్కడి నుంచి పారిపోతాడు. ఇది చూసిన నీరజ్ మనుషులు అతన్ని పట్టుకోవడానికి పరిగెత్తుతారు. ఫైనలీ దేవాని పట్టుకోవాలని చూస్తే అప్పుడే అక్కడికి కొన్ని అడవి కుక్కలు వచ్చి నీరజ్ మనుషుల పైన అటాక్ చేయడంతో దేవా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు. మరోవైపు నీరజ్ మనుషులకి దెబ్బలు తగిలాయని తెలుసుకున్న దేవా తన అకౌంట్ లో 10,000 కోట్ల డబ్బు తీసుకుని ఎస్కేప్ అయిపోయాడు. దేవా అకౌంట్ లో ఉన్న డబ్బుల్ని మినిస్టర్ అకౌంట్ లోకి పంపిస్తేనే డీల్ కంప్లీట్ అవుతుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. దాంతో నీరజ్ దీపక్ ని ఈ పని తొందరగా పూర్తి చేయమని ఫోర్స్ చేస్తూ ఉంటాడు. అలాగే దేవా లాస్ట్ సారి కలిసిన ఆ రిజిస్టర్ ఆఫీసర్ ని కూడా నీరజ్ చంపించేస్తాడు. ఎందుకంటే దేవా ఆఫీసర్ దగ్గరికి వెళ్లి నిజమంతా చెప్పేస్తే వీళ్ళకి ప్రాబ్లం అవుతుందని అలా చంపేసి ఉంటారు. మరోవైపు చాలా దెబ్బలతో ఉన్న దేవా అలిసిపోయి సమీరా హాస్టల్ ముందరే తెలియకుండా స్పృహ కోల్పోతాడు. దాంతో సమీరా దేవాని హాస్పిటల్లో జాయిన్ చేపిస్తుంది. మరుసటి రోజు దేవా స్పృహలోకి రాగానే సమీరా అతన్ని బాగా తిట్టి అసలు నువ్వు నన్నెందుకు ఫాలో అవుతున్నావు, ఈసారి హాస్పిటల్లో జాయిన్ చేయించాను, నెక్స్ట్ సారి అసలు పట్టించుకోను అని అంటుంది. ఆ తరువాత సమీరా దేవాతో అసలు నువ్వెవ్వరు అని అడుగుతుంది. నేను తిరుపతిలో ఒక బిచ్చగాడిని, నన్ను కొంతమంది ఇక్కడికి తీసుకుని వచ్చారు అని చెప్తాడు. దేవా ఒక బిచ్చగాడు అని విన్న సమీరా షాక్ అయిపోతుంది. అలాగే దేవాతో అందరూ నన్ను ఒక బిచ్చగాడితో పారిపోయి వచ్చాను అని హీనంగా చూస్తున్నారు అని చెప్పి దేవా కోసం అయిన హాస్పిటల్ బిల్ అంతా కట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు దీపక్ దేవాని వెతుక్కుంటూ తిరుపతి వరకు వెళ్లిపోతాడు.
దేవా ఒక అనాథ అయి ఉంటాడు. ఒక రౌడీ దేవాని కొనుక్కొని అతన్ని బిచ్చమెత్తిస్తూ ఉంటాడు. దేవా చాలా తెలివైన వాడయి ఉంటాడు. కానీ తనకి ఎవరైనా ఒక్కసారి హెల్ప్ చేస్తే అతను వాళ్ళ వెనకే తిరుగుతూ ఉంటాడు. ఇది తెలుసుకున్న దీపక్ వెంటనే సమీరాకి కాల్ చేసి దేవా ఏమైనా నీ దగ్గరికి వచ్చాడా అని అడుగుతాడు. దాంతో సమీరాకి డౌట్ వచ్చి ఈ దీపక్ ఒక బిచ్చగాడి వెంట ఎందుకు పడుతున్నాడు అని డౌట్ వేసి లేదు తనని నేను కలవలేదు అని అబద్ధం చెప్పేస్తుంది. కానీ కొద్దిసేపటికే దేవా సమీరా దగ్గరికి వచ్చి తనని హాస్పిటల్లో జాయిన్ చేపించినందుకు థ్యాంక్స్ అని చెప్తాడు. అప్పుడే సమీరా దేవాతో నిన్ను దీపక్ ఎందుకు వెతుకుతున్నాడు అని అడిగితే అసలు తనకే తెలియదు అని అంటాడు. కానీ తను ఒక రిజిస్టర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఒక సైన్ చేశానని అతను నాకు ఒక కార్డు కూడా ఇచ్చాడు. ఆ కార్డు నా దగ్గరే ఉంది అని చెప్తాడు. దాంతో ఆ కార్డ్ని సమీరా గూగుల్ సెర్చ్ చేసి నువ్వు ఈ అడ్రస్కి వెళ్తే నీకేమైనా హెల్ప్ దొరకచ్చు అని అంటుంది. దాంతో వెంటనే దేవా అడ్రస్కి వెళ్తే ఆ ఆఫీసర్ కూడా చనిపోయాడు అని తెలుస్తుంది. దాంతో దేవా వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా కంప్లైంట్ రాయమని చెప్తాడు. పోలీసులు అసలు ఎవరు నువ్వు అని అడిగితే బిచ్చగాడిని అని అనడంతో పోలీసులకి పిచ్చ కోపం వచ్చి దేవాని మమ్మల్నే మోసం చేస్తున్నావా అని చెప్పి కొడతారు. కానీ దేవా పదే పదే తనని ఎవరో తీసుకువచ్చారని చెప్తూ ఉంటాడు. అప్పుడే రోడ్డు పైన ఒక పోస్టర్లో నీరజ్ ఫోటో కనిపించడంతో దేవా పోలీస్కి చూపిస్తాడు. ఆ ఫోటోని చూసిన పోలీస్ షాక్ అయిపోతాడు. ఆ తర్వాత పోలీస్ దేవాతో నీకు ఆ ఆఫీసర్ గురించి ఏమైనా తెలుసా అని దేవాని అడిగితే తను తెలుసు అని అడ్రస్కి పిలుచుకొని వెళ్తాడు. పోలీసులు రావడంతో ఆ వాచ్మెన్ రూమ్ కీస్ ని పోలీసులకు ఇవ్వడంతో దేవా మరియు ఆ పోలీస్ ఇద్దరు కలిసి ఆఫీసర్ ఇల్లంతా చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడే వీళ్ళకి ఒక విచిత్రమైన అల్మారీ కనిపిస్తుంది. దాంతో వీళ్ళు దాన్ని ఓపెన్ చేస్తే లోపలంతా చాలా డబ్బు ఉంటుంది. అంత డబ్బు చూసిన పోలీస్కి ఈ దేవా చెప్పేదంతా నిజమే అని అర్థమైపోతుంది. అలాగే ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు అని పోలీస్కి అర్థమవుతుంది. మరోవైపు దీపక్ సమీరా ఇంటికి వస్తాడు. దీపక్ సమీరాని బెదిరించి దేవా ఎక్కడున్నాడు అని అడుగుతాడు. దాంతో సమీరా భయపడిపోయి దేవా రిజిస్టర్ ఆఫీసర్ ఇంటికి వెళ్ళాడు అని చెప్పేస్తుంది. దాంతో దీపక్ అక్కడికి వెళ్తే దేవా పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు అని తెలుస్తుంది. పోలీస్ స్టేషన్ లో అడిగితే ఒక కానిస్టేబుల్ అతను మా ఆఫీసర్ తో బయటికి వెళ్ళాడు అని చెప్తాడు. దాంతో దీపక్ పోలీస్ ఆఫీసర్ నెంబర్ కనుక్కొని ట్రేస్ చేసి వాళ్ళిద్దరు ఉన్న చోటికి వెళ్తే అప్పటికే ఆ పోలీస్ మొత్తం కేసుని సాల్వ్ చేసేసి నీరజ్ ఏ విధంగా దీపక్ ని అడ్డు పెట్టుకొని బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా విన్న దీపక్ ఏమీ ఆలోచించకుండా తన దగ్గర ఉన్న గన్ తో పోలీస్ ఆఫీసర్ ని షూట్ చేసి చంపేస్తాడు. ఆ తర్వాత అక్కడ ఫైటింగ్ జరుగుతుంది. ఇదంతా చూసిన దేవా భయపడిపోయి ఏమీ ఆలోచించకుండా బిల్డింగ్ పై నుంచి కిందకి దూకేసి పారిపోతాడు. అలాగే దీపక్ పోలీసుల్ని చంపేశాడు అని తెలిసి పెద్ద కేసు అయిపోతుందని చెప్పి నీరజ్ తన దగ్గర ఉన్న డబ్బుతో పలుకుబడితో ఆ కేసుని క్లోజ్ చేపించేస్తాడు. మరోవైపు దేవా సమీరా దగ్గరికి వెళ్ళి నా వల్ల నీకు కూడా ప్రమాదం ఉంది, ఈ విషయం గురించి తెలిసిన వాళ్ళందరినీ వాళ్ళు చంపేస్తున్నారు, ఆఖరికి పోలీసుని కూడా వాళ్ళు వదలడం లేదు, మీరు నాతో రండి అని చెప్తాడు. ఇదంతా విన్న సమీరా కూడా భయపడిపోయి దేవాతో బయలుదేరుతుంది. కానీ నీరజ్ మనుషులు వీళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. వీళ్ళు ఎలాగోలాగా తమ ప్రాణాల్ని కాపాడుకొని పరిగెత్తుతూ ఉంటారు. మరోవైపు దీపక్ కి చాలా టెన్షన్ మొదలైపోతుంది. ఎప్పుడైతే తను నీరజ్ పనిని పూర్తి చేసేస్తాడో అప్పుడు నీరజ్ తనని కూడా చంపేస్తాడు అని డౌట్ గా ఉంటుంది. దాంతో దీపక్ ఫస్ట్ తన ఫ్యామిలీని దుబాయ్ కి షిఫ్ట్ చేసేస్తాడు. ఎందుకంటే ఫ్యామిలీ సేఫ్ గా ఉంటే ఇతను ఏమైనా చెయ్యొచ్చు. ఆ తరువాత దీపక్ నీరజ్ కి అగైన్స్ట్ గా కొన్ని ఆధారాలని కలెక్ట్ చేసి ఒక సీక్రెట్ ప్లేస్ లో దాచిపెడతాడు. మరోవైపు దేవా సమీరాతో ఆ పోలీస్ ఆఫీసర్ గారు నాతో నా పేరు మీద ఏదో కంపెనీ స్టార్ట్ చేశారని, నా బ్యాంక్ లో కోట్ల డబ్బు ఉంది అని చెప్తాడు. ఇది విన్న సమీరా షాక్ అయిపోతుంది. అప్పుడే దారిలో ఒక బిచ్చగాడి అమ్మ చనిపోయి ఉండడంతో మున్సిపాలిటీ వాళ్ళు ఆమెని కుక్కల వ్యాన్ లో తీసుకుని వెళ్తూ ఉంటే దేవా అక్కడికి వెళ్లి ఆమెకి పూర్తిగా అంత్యక్రియలు నేనే చేస్తాను అని చెప్తాడు. ఆ తరువాత సమీరాని తీసుకొని దేవా ఆ రిజిస్టర్ ఆఫీసర్ ఇంటికి వెళ్లి వాచ్మెన్ తో ఎలాగైనా కీస్ తీసుకోమని చెప్తాడు. దాంతో సమీరా సార్ కొద్దిసేపట్లో వస్తారు, నేను ఆ సార్ గర్ల్ ఫ్రెండ్ ని అని అబద్ధం చెప్పి లోపలికి వెళ్తుంది. దేవా మరియు సమీరా లోపలికి వెళ్లి అక్కడున్న డబ్బు కొంచెం తీసుకుంటాడు. అంత డబ్బుని ఒకేసారి చూసిన సమీరా షాక్ అయిపోతుంది. కానీ దేవా తనకి కావలసిన డబ్బు మాత్రమే తీసుకొని ఆ అమ్మకి పూర్తిగా అంత్యక్రియలు విధి విధానాలతో పూర్తి చేస్తాడు. ఇది చూసిన సమీరా అంత డబ్బు ఉన్నా కూడా ఇతను తనకు కావలసిన డబ్బు మాత్రమే తీసుకున్నాడు అని షాక్ అయిపోతుంది. ఈ విధంగా దేవా ఆ డబ్బులతో బిచ్చగాళ్ళకి హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దాంతో దేవా
దేవాకి తన పేరుపై ఉన్న డబ్బుని తీసుకొని పేదవాళ్ళకి హెల్ప్ చేయాలి అని అనిపిస్తుంది. మరోవైపు నీరజ్ మరియు దీపక్ చాలా టెన్షన్లో ఉంటారు. అప్పుడే దీపక్కి దేవా ఫోన్ వస్తుంది. దేవా దీపక్తో నా పేరుపై ఉన్న డబ్బంతా నాకే కావాలి అని అంటాడు. ఇది విన్న నీరజ్కి పిచ్చ కోపం వచ్చి నీకు 10,000 కోట్ల డబ్బు కావాలా అని అడిగితే దానికి దేవా అవును అని అంటాడు. ఇది విన్న నీరజ్కి పిచ్చ కోపం వచ్చి తన మనుషులతో నేను ఈ 10,000 కోట్ల డబ్బు వేరే చోట అరేంజ్ చేసుకుంటాను, ఫస్ట్ మీరు ఆ దేవాని చంపేయండి అని అంటాడు. మరోవైపు దేవా సమీరాతో మాట్లాడుతూ ఉంటాడు. సమీరా దేవాతో ఆ డబ్బుని మనం తీసేసుకుంటే మన లైఫ్ సెట్ అయిపోతుంది అని అంటుంది. దానికి దేవా ఈ నీరజ్ మనుషులని నేను వదిలిపెట్టను అని అంటాడు. ఇది విన్న సమీరాకి కోపం వస్తుంది. ఆ తరువాత దీపక్ దేవాని వెతుక్కుంటూ ఒక ప్లేస్ కి వస్తాడు. అప్పటికే వెనకే దాక్కొని ఉన్న దేవా దీపక్ ని స్పృహ కోల్పోయేలాగా చేసి తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత దేవా దీపక్ ని లేపి సార్ నా పేరుపై ఉన్న డబ్బుని నాకే ఇచ్చేయండి అని అడుగుతాడు. దానికి దీపక్ దేవాతో ఆ నీరజ్ మనుషులు చాలా డేంజరస్, వాళ్ళకి తెలిస్తే వాళ్ళు నిన్ను చంపేస్తారు అని అంటాడు. కానీ దేవా అస్సలు వినడు. దాంతో దీపక్ నేను నీరజ్ చేతుల్లో చాలా దారుణంగా ఇరుక్కుపోయాను అని అంటాడు. ఆ తరువాత ఆ నీరజ్ మనుషులు ఖుష్బూని కూడా చంపాలనుకున్నారు, కానీ నేనే ఖుష్బూని కాపాడాను అని అంటాడు. ఖుష్బూ పేరు విన్న దేవా కొంచెం రిలాక్స్ అవుతాడు. ఆ తరువాత దేవా దీపక్ తో నన్ను ఫస్ట్ ఖుష్బూతో మాట్లాడించు అని చెప్పడంతో దీపక్ ఖుష్బూ ఉంటున్న హాస్టల్ దగ్గరికి దేవాని తీసుకుని వెళ్తాడు. ఖుష్బూని చూసి దేవా చాలా ఆనందిస్తాడు. అప్పుడే ఖుష్బూ దేవాతో 4-5 రోజుల్లో నాకు డెలివరీ అయిపోతుంది, నేను తల్లిని కాబోతున్నాను అని అంటుంది. అప్పుడే దీపక్ ని ఫాలో అవుతూ నీరజ్ మనుషులు అక్కడికి వచ్చేసి వీళ్ళపై అటాక్ చేయడం స్టార్ట్ చేసేస్తారు. దాంతో దీపక్ వెంటనే దేవా సమీరా ఖుష్బూ ముగ్గురిని అక్కడి నుంచి తప్పించుకొని పారిపో అని చెప్తాడు. ఆ గొడవల్లో దీపక్ కి చాలా బుల్లెట్లు తగులుతాయి. అయినా కూడా దీపక్ అక్కడున్న వాళ్ళందరినీ షూట్ చేసి చంపేస్తూ ఉంటాడు. మరోవైపు డెలివరీ పెయిన్స్ వచ్చేయడంతో ఖుష్బూ ఒక బిడ్డకి జన్మనిచ్చి చనిపోతుంది. ఇది చూసిన దీపక్ కి తను ఖుష్బూ బిడ్డ ప్రాణాలనైనా కాపాడాడు అని చెప్పి కొంచెం రిలాక్స్ అవుతాడు. అప్పుడే దీపక్ దేవాతో నేను ఆ నీరజ్కి అగైన్స్ట్గా కొన్ని ఆధారాలని కలెక్ట్ చేశాను, ఆ ఆధారాలతో నువ్వు నీరజ్కి బాగా బుద్ధి చెప్పొచ్చు అని చెప్పి అడ్రస్ చెప్పి దీపక్ అక్కడే చనిపోతాడు. ఆ తరువాత దేవా దీపక్ చెప్పిన ప్లేస్కి వెళ్తాడు. కానీ అక్కడికి ఎవ్వరూ రారు. అక్కడ చాలా డబ్బు ఉంటుంది. ఆ డబ్బుని తీసుకొని వెళ్లి దేవా నీరజ్ ఇంటి బయటే పారేస్తాడు. దాంతో ఈ న్యూస్ ఇంటర్నెట్ అంతా వైరల్ అయిపోతుంది. తరువాత దేవా నీరజ్ కి ఒక పెన్ డ్రైవ్ ని పంపిస్తాడు. ఆ పెన్ డ్రైవ్ లో దీపక్ తనని నీరజ్ ఎలా యూజ్ చేసుకున్నాడో, ఆ టెండర్ వచ్చేలాగా తనని ఎలా హెల్ప్ చేయమన్నాడో మొత్తం నిజమంతా చెప్పేసి ఉంటాడు. ఇది చూసిన నీరజ్ చాలా భయపడిపోతాడు. అప్పుడే దేవా దీపక్ ఫోన్తో నీరజ్కి ఫోన్ చేసి నీకు ఈ ఆధారాలన్నీ కావాలంటే నువ్వు 24 గంటల పాటు ఒక బిచ్చగాడిలాగా ఉండాలి, నేను నీపై ఒక కన్నేసి ఉంటాను, నువ్వు బిచ్చగాడిలాగా ఉంటేనే నీకు పేదవాళ్ళ బాధ అర్థమవుతుంది అని అంటాడు. వేరే దారి లేక దేవా పెట్టిన కండిషన్కి నీరజ్ ఒప్పేసుకుంటాడు. ఈ రాత్రి నుంచే నీరజ్ ఒక బిచ్చగాడిలాగా మారిపోయి అందరి దగ్గర అడుక్కుంటూ ఉంటాడు. దేవా కూడా నీరజ్ పైన ఒక కన్నేసి అతనికి పదే పదే ఫోన్ చేస్తూ ఎలా అడుక్కోవాలో చెప్తూ ఉంటాడు. దాంతో నీరజ్కి దేవా పైన చాలా కోపం వస్తూ ఉంటుంది. నీరజ్ ముందు నుంచే తన మనుషుల్ని చుట్టుపక్కల పెట్టేసి దేవా ఎప్పుడు కనిపించినా చంపేయమని చెప్పి ఉంటాడు. కానీ దేవా వాళ్ళకి దొరకడు. టైం దొరికినప్పుడు దేవా నీరజ్ని తీసుకుని వెళ్ళి ఒక చెత్త గుప్పలో వేసేస్తాడు. ఆ తరువాత దేవా నీరజ్తో నీ లైఫ్లో నువ్వు ఒక మంచి పనైనా చేశావా అని అడిగితే దానికి నీరజ్ నాకు మంచి పని చేయాల్సిన అవసరం లేదు, నాకు కేవలం ఆ పెన్ డ్రైవ్ ఇచ్చేసేయి, నీకు ఏం కావాలన్నా నేను ఇచ్చేస్తాను అని అంటాడు. దాంతో దేవా నీ మనుషులు చంపేసిన అందరి ప్రాణాలను నాకు తిరిగి ఇవ్వు అని అడుగుతాడు. అయినా కూడా నీరజ్ పట్టించుకోకుండా నాకు ఆ పెన్ డ్రైవ్ ఇవ్వు అని అరుస్తూ ఉంటాడు. దాంతో దేవాకి కోపం వచ్చి నీరజ్ని పొడి చేసి చంపేస్తాడు. ఇది చూసిన సమీరా ఇలాంటి రాక్షసుడికి బతికే అర్హత లేదు అని అంటుంది. ఆ తర్వాత సమీరా మరియు దేవా ఖుష్బూకి పుట్టిన బిడ్డతో సహా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ విధంగా ఈ మూవీ ఇక్కడే ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు దేవా దగ్గర 10,000 కోట్ల డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ఆ డబ్బుల్ని దేవా ఎలా తీస్తాడో చూడాలి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.